బంగారు పదములకు 10,000 వందనాలమ్మా. చల్లగా వదిలేవమ్మా కుమార్తె. అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. కుమార్తె నిన్ను అడిగినమ్మా, ఎటువంటి కోపం లేదంటే బిడ్డ మీద కోపం అమ్మా అడుగుతానమ్మా. ఎలాంటి కోపం ఉండవదమ్మా? బిడ్డ మీద కోపం తల్లికి ఎందుకుంటుందమ్మా? అడగవచ్చునమ్మా. అలాగే అడగవచ్చమ్మా. అలాగే అడగమ్మా. నారాయణ అయ్యో అదిగో ఊరికే ఉత్తరబాగన మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసేనున్నారు కదమ్మా. ఉన్నాను కదమ్మా కుమార్తె. ఆ జొన్నసేని కావలి వెళ్ళాలని, జన్మ 16 జన్మ తిరగాలని, కేకలేసి గువ్వ తోలాలని, నా యొక్క కుడి చేత అస్తంతో గువ్వ తోలి ఎడమ చేత అస్తంతో ఎన్న తోలాలని నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. అమ్మ కూతురా అయ్యా ఎన్నడే లేనిది ఈ కూడా ఈ ఒక్క చిన్న కోరిక కలిగిందమ్మా కుమార్తె. అయినా మన అన్నలేసిన చిన్న చెడికి వెళ్ళాలంటే మన ఇంటి వద్ద ఏమి కూడా ఉండదమ్మా. అవునమ్మా. పోవాలంటే అమ్మగారు ఈ పావుల పట్లాన్ని వదిలి అన్నలేసిన జొన్న చెడికి వెళ్ళాలంటే మన ఇంటి వద్ద కూలి వాళ్ళు లేరా, చీతగాళ్ళు లేరా? ఉన్నారమ్మా. 30 మంది చీతగాళ్ళు, 60 మంది కూలి వాళ్ళు. అవునమ్మా. అందరూ ఉన్నారు కదమ్మా కుమార్తె. నీ మనం కూడా అన్నలేసిన జొన్న చెడికి కావాలి వెళ్ళాలి. ఎందుకమ్మా కోరిక? అంటే మీ అన్నగారు చేసిన జొన్నసేని కావలి వెళ్ళాలంటే మా ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు, 33 మంది జీతగాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి విషయాలన్నీ చిన్న వయసులో ఎవరు చెప్పారంటున్నావమ్మా? అలాగే చెప్తానమ్మా. అలాగే నారాయణ వైకుంఠవాస ఎవరు చెప్పాలి, ఎవరు నేర్పేదమ్మా? నా మనసులో నాకు చిన్న కోరిక కలిగినదమ్మా. నీ మనసులో నీకు ఎవరూ చెప్పలేదు, ఎవరు
పురుగు నేర్పలేదమ్మా కుమార్తె ఈ మనముని ఆ ఒక్క చిన్న కూర కలిగినట్టున్నావమ్మా అయినా ఈ యొక్క బాగుండను పుట్టింది బదులు నిన్ను ఎక్కడేగిరి ఒంటరిగా పంపించింది లేదు కదమ్మా కుమార్తె ఈ ఒక్కసారి ఆ చిన్న చేతికి వెళ్ళే కావాలి నా ఒక్కసారి మాట వినవేమ్మా కుమార్తె అమ్మా కుమార్తె మా డాడీ చెప్తా అయినా జొన్న చేడికి వెళ్ళాలని పట్టే కూర్చున్నావు కదమ్మా అయినా నీవు పంపించడానికి నాకు ఎలాంటి కొనవాలేదు మా కుమార్తె